ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇవేం అడగట్ల. నాకు కావాల్సింది ఒక్కటే గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు నా టీంకి కొండంత బూస్ట్‌ని, బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రిప్షన్ కూడా అడగని యూట్యూబ్‌లో ఏకైక ఛానల్ మనదే. సో దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఉల్లిపాయల వ్యాపారం గురించి అంటే హోల్సేల్ వ్యాపారం అనేది తక్కువ పెట్టుబడితో ప్రతి వారం లాభాలు తెచ్చిపెట్టే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీని ద్వారా నెలకి 40,000 రూపాయల వరకు కూడా మనం సంపాదించవచ్చు. ప్రభుత్వ సబ్సిడీల గురించి కూడా స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో మనం కనుక్కోవచ్చు. సో మన దేశంలో ప్రతి ఇంట్లోనూ రోజువారీ వంటల్లో ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది వాడతారు కాబట్టి దీనికి మార్కెట్లో ఎప్పుడూ కూడా మంచి గిరాకీ అనేది ఉంటూనే ఉంటుంది. సరిగ్గా ప్లాన్ చేసుకుని సరైన చోట స్టాక్ కొనుగోలు చేస్తే ఈ వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి, ఎంత పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయాల్ని క్లియర్ కట్గా చెప్తాను నేను మీకు ఇప్పుడు. భారతదేశంలో పండేటువంటి మొత్తం ఉల్లిపాయల్లో దాదాపు 28% కేవలం మహారాష్ట్ర నుంచి వస్తాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నాసిక్ జిల్లాలోని లాసల్గావ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ ఉందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మండి అనేది ఉల్లిపాయల వ్యాపారానికి చాలా పెద్ద హబ్ అనమాట అది. అలాగే హైదరాబాద్లోని మలక్పేట మండి కూడా చాలా పెద్దదే. కానీ కర్నూలుతో పోలిస్తే అక్కడ ధరలు కేజీకి 3-4 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మలక్పేట మండిలో. అందువల్ల కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు కర్నూలు మండికి వెళ్ళి అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వేలంపాట్లో పాల్గొనడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. కర్నూలుకి వెళ్ళడానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి కూడా నేరుగా రైలు సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి ప్రాంతాల నుంచి చాలా ఈజీగా మనం చేరుకోవచ్చు అనమాట. లాభాల బాట పట్టించేటువంటి ఉల్లిపాయల వ్యాపారం యొక్క రహస్యాలు ఏంటంటే లాసల్గా ఉందని చెప్పా కదా మహారాష్ట్రలో. ఇక్కడ కేజీ ఒక 60-70 అట్లా లభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఉల్లిపాయల్ని మన ప్రాంతాలకి తెచ్చి హోల్సేల్లో అమ్మితే కేజీ దాదాపు 100-120కు కూడా పెరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే కేజీ మీద 30-40 రూపాయల వరకు మనకి ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేమేమో అనుకుంటే కర్నూలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే కేజీ మీద 15-20 రూపాయల వరకు కూడా పర్ కేజీ మనకి లాభం లభిస్తుంది. పెట్టుబడి విషయానికి వస్తే ప్రారంభంలో భారీగా కాకుండా ఒక 500 కేజీలతో వ్యాపారం అనేది మనం తక్కువలో మొదలు పెట్టుకోవచ్చు. దీనికి కేవలం 20,000 రూపాయల లోపే పెట్టుబడి అనేది మనకు అవసరం అవుతుంది, అంతకుమించి అవసరం అవ్వదు. దీన్ని క్యాపిటల్గా పెట్టుకుని వారానికి 500 కేజీలు మనం అమ్మగలిగితే 15,000 రూపాయల వరకు కూడా ఖచ్చితమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇందులో రవాణా ఖర్చులు ఒక 5,000 రూపాయలు తీసేసిన వారానికి 10,000 రూపాయల నికర లాభం వచ్చేసి మన చేతిలో పడుతుంది. అంటే పెట్టిన పెట్టుబడి కేవలం 2 వారాల్లోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన జేబుల్లోకి వచ్చేస్తుంది. ఈ వ్యాపారంలోకి దిగేటప్పుడు స్థానిక మున్సిపల్ ఆఫీసు లేదా పంచాయతీ కార్యాలయంలో ట్రేడ్ లైసెన్స్ అనేది పక్కాగా తీసుకోవాలి. ఇది నోట్ చేసుకోండి మీరు. దీనికోసం కేవలం 5,000 రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపారం యొక్క పేరు రిజిస్ట్రేషన్ కోసం మరో 1,000 రూపాయల వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ఉంటే వేరే ప్రాంతాల నుంచి సరుకుని లారీల్లో లేదా ట్రైన్ ద్వారా రవాణా చేసేటప్పుడు అధికారులు ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపకుండా అనేది ఉంటారు. పెద్ద పెద్ద గోడౌన్లు కూడా అవసరం లేదు. మీ ఇంటి పక్కన ఖాళీగా ఉన్నటువంటి చిన్న స్థలంలో కూడా మనం స్టాక్ పెట్టుకుని వారం రోజుల్లోనే ఈజీగా మనం అమ్మేసుకోవచ్చు. ప్రభుత్వం యొక్క సబ్సిడీలు, మార్కెట్ యార్డులు లైసెన్సుల కోసం మీరు కర్నూలు మార్కెట్ యార్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నెంబర్ ఉంది 085182220025. ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి. లేదు మలక్పేట మార్కెట్ కమిటీకి వెళ్ళాలి అనుకుంటే 040245401112 ఈ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు మీకు వాళ్ళు ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు నేరుగా కలిసి మాట్లాడితే వ్యాపారులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏంటి, రాయితీలు ఏంటి, లోన్లు ఏంటి, ఇవన్నీ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.